పొలిటికల్ పార్టీలది ఎవరైతే ఐపీఎస్లు ఐఏఎస్ల మీద ఎట్లయితే వేధింపులు, వాళ్ళకి నచ్చనటువంటి వాళ్ళ మీద చర్యలు ఎలా ఉంటున్నాయో, ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా అదే తరహాలో గ్రూప్స్ గా తయారయ్యి కొంతమంది ఒక పార్టీకి సపోర్ట్ చేయటం, కొంతమంది ఇంకొక పార్టీకి సపోర్ట్ చేయటం, అలాంటి వాళ్ళే సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఈ కేసులో మనం చూసినప్పుడు మాత్రం ఈ ముంబై నటికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం దర్యాప్తు జరగటం లేదు, ఆవిడని తీసుకొచ్చి అక్రమంగా నిర్బంధించారనేటువంటి కేసు దర్యాప్తులో లేదు, అది నిలుపుదల చేసింది హైకోర్టు. కాబట్టి ఇప్పుడు అలాంటి ఆరోపణలు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఐపీఎస్ల మీద పెట్టినటువంటి సస్పెన్షన్ ఎత్తివేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది. అయితే అసలు వీళ్ళ మీద ఈ సస్పెన్షన్ ఎందుకు వేశారు, సస్పెన్షన్ కారణం ఏంది? ఏదో పాపం అని ముంబై నటి కోసం చేయలా. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకుల్ని, మిగతా వాళ్ళని, ఇప్పుడు కిరణ్ రాయల్ గారు చెప్పారు కదా, కాంతిరాణ టాట అక్కడ ఐజీగా ఉన్నప్పుడు మమ్మల్ని ఏదింపులకు గురి చేశాడని, లేదా ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు కొంతమంది తెలుగుదేశం వాళ్ళని వేధింపులు గురి చేయటం, లేదా ఇంకొకటో, ఇవన్నీ రాజకీయ పరమైనటువంటి కక్ష సాధింపు వ్యవహారంగా ఉంది. ఇది వీళ్లే కాదు, వైసీపీ ప్రభుత్వంలో ఇందాక నేను చెప్పాను కదా, ఏబి వెంకటేశ్వరరావు ఎలా ఏ విధంగా చేశారు ఏంటి అనేది కూడా చూశాం కదా. ఆయన పాపం లాస్ట్ రోజు పోస్టింగ్ ఇచ్చారు ఆయనకి. ఈ డిస్టర్బెన్సెస్ అనేటువంటి ఈ రాజకీయ పరమైనటువంటి ఈ పార్టీలు ఇటు ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళ కూడా గ్రూప్స్ గా తయారు చేసి మొత్తాన్ని పరిపాలన అస్తవ్యస్తం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది వాళ్ళకి రాజకీయంలో గెలవటమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ఈ రాజకీయ పార్టీలు ఏది కూడా తక్కువ కాదు, అన్ని రాజకీయ పార్టీలు ఇలాగనే వ్యవహరిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని ప్రజలు గమనించాలి అనేటువంటిది మాత్రం నేను సూచన చేయదలుచుకున్నా. ఈ విషయంలో ఇప్పుడు ముంబై నటి బాధితురాలా లేకపోతే నిందితురాలా, లేకపోతే అసలు ఈవిడ ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఏదో ఒక కేసును బట్టి చాల్చలేము. ఈ కేసులో ఆవిడ నిందితురాలు, బ్లాక్ మెయిలర్. రేపొద్దున ఇంకొక కేసులో ఏమైనా దర్యాప్తు జరిగితే ఆవిడ బాధితురాలుగా ఉండొచ్చేమో కూటమి ప్రభుత్వం చెప్పిన దాంట్లో. మరి ఆ కేసు దర్యాప్తే జరగటంలా. మరి హైకోర్టు ఆత్మన్నప్పుడు నిలుపుదల చేసినప్పుడు ఆ దర్యాప్తు జరిగేటువంటి విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని వెళ్ళి కోర్టు అప్పీల్ చేసుకొని దర్యాప్తు జరిగేటువంటి విధంగా చూడాలి కదా. అంటే ఇది మొత్తాన్ని ముంబై నటికి సంబంధించిన కేసు వదిలేసింది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం. మర్చిపోయారు, అవన్నీ మర్చిపోయారు. ఇప్పుడు సిఐడి కొత్తగా మళ్ళీ విచారణ చేసే అంశాలు వస్తేనే మనకు గుర్తొచ్చింది. ఐపీఎస్ వాళ్ళని సస్పెండ్ చేశారు, వాళ్ళ అవసరాలు తీరిపోయినాయి, ముంబై నటితో పని లేదు. ఇప్పుడు జిందాల్ కోసం ముంబై నటి మీదే ఏకంగా షార్ట్ షీట్ వేయించారు. జిందాల్ తోటి ఏంటి అవసరం ఏంటి? కాదు కిషన్ గారు, జిందాల్ తోటి ఏంటి అంత అవసరం ఏంటి? ఏమంటారు? జిందాల్ తోటి రాష్ట్ర ప్రభుత్వానికి అంత అవసరం ఏంటి, అంత ఇంట్రెస్ట్ ఏంటి అంటున్నా మీ వ్యాఖ్యలను బట్టి. ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏముందండి? ఇప్పుడు తెలుగుదేశము జనసేన, నేను ఒక మాట చెప్తాను, తెలుగుదేశం వాళ్ళు ముంబై నటి వచ్చినప్పుడు కేసు పెట్టినప్పుడు ఏం ఆరోపించారండి? తెలుగుదేశం వాళ్ళు జిందాల్కు సంబంధించినటువంటి వీళ్ళకు ఉన్నటువంటి బంధం వల్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బంధం వల్ల జగన్మోహన్ రెడ్డి కావాలని ముంబై నటిని తీసుకొచ్చి ఇక్కడ అక్రమంగా జిందాల్ కోసం తెచ్చాడు. జిందాల్ వెళ్ళి జగన్ అడిగితే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఐపీఎస్ పురమాయించాడని మాట్లాడారు కదా. అవును. అదే తెలుగుదేశం వాళ్ళని ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరు జిందాల్తో మీకు సంబంధించినటువంటి వ్యవహారం, వ్యాపార లావాదేవీలు, స్టీల్ ప్లాంట్ లో మళ్ళీ మీకు రిలేషన్ ఏర్పడింది. మీరు అందుకని వైసీపీ చేసిన పని మీరెందుకు చేయలేదని అనుకోవాలి. కూడా అదే చేశారండి. సమయం లేదు. మీరు అన్ని